హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈ బ్లాగ్ హనుమాన్ జయంతి రోజుదండి. సో స్వామివారికి ప్రసాదం చేయబోతున్నాను. బియ్యంను పెసరపప్పు కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నానబెట్టేసుకున్నానండి. అది నానేలోపు దేవుడి పటాలన్నీ తుడుచుకొని స్వామివారిని గోల్డ్తో కొంచెం అలంకరించుకుంటున్నానండి. ఇది నేను డైలీ వేర్ వాడే బ్రాస్లెట్ చైన్, గంధం కుంకుమ పెట్టేసుకున్నాను. పువ్వులతో మొత్తం అలంకరించేసుకున్నాను అనమాట. అంతలోకి రైస్ కూడా కుక్ అయిపోయింది. కట్టె పొంగల్కి పెట్టుకున్నాం కదా పొయ్యి మీద, అది కూడా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసు షుగర్ తీసుకుంటే దాంట్లో కొంచెం తగ్గించి కొంచెం బెల్లం వేసానండి. టేస్ట్ బాగుంటుంది. సో అందుకే నేను అలా వేస్తానన్నమాట. ఒక 2-3 యాలక్కాయలు కూడా పగలకొట్టి వేసానండి, అది స్కిప్ అయింది. ఇది షుగరు బెల్లం మొత్తం కరగాలండి. మొత్తం కరిగి ఆ తీపి మొత్తం రైస్కి బాగా అంటుతుంది అనమాట. మనం బాగా కుక్ చేయాలి. కొంచెం వాటర్గా అవుతుంది, అస్సలు భయపడమాకండి. మొత్తం ఇలా ఇంకిపోతుంది అనమాట. సో అయిపోయిందండి. జీడిపప్పు కిస్మిస్ ఘీలో ఫ్రై చేసి వేసుకున్నానండి. ఏంటబ్బా అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనుకోమాకండి, అది గోదావరి గుంట గరిటెతో నేను మొత్తం కింద నుంచి తీసాను. సో అది గోదావరి కూడా వచ్చిందనమాట. కానీ టేస్ట్ బాగుంటుందండి, ఏం కాదు. అది కూడా మొత్తం కలిపేసుకున్నానండి. జీడిపప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ప్రసాదం ప్రిపేర్ అయిపోయిందండి. స్వామివారికి ప్రసాదం పెట్టుకుంటున్నాను అనమాట. మీరేం చేశారు హనుమాన్ జయంతి రోజు ప్రసాదం? ఇంకా మంచిగా ఆయిల్ వేసేసుకొని దీపారాధన వేసేసుకున్నానండి. దీపారాధన చేసుకుంటున్నాను. ప్రతి శనివారం మంగళవారం కుదిరినప్పుడు అష్టోత్తరాలు చదువుకుంటాను అనమాట. కొంచెం ఈ మధ్య కుదరట్లేదు. సో ఇవాళ అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను. కొంచెం సేపు దేవుడి దగ్గర స్పెండ్ చేసినట్టు ఉంటుందండి అష్టోత్తరాలు చదువుకుంటే. ఇంకా మనం ఇందాక ప్రసాదం చేసుకున్నాం కదా స్వామివారి కోసం, అది కూడా నైవేద్యం కింద పెట్టేస్తున్నానండి. మ్యాంగోస్ బాగా వస్తున్నాయండి బయట, చాలా తీయగా ఉంటున్నాయి. మీ ఊర్లో వస్తున్నాయి ఆ మ్యాంగోస్? మా ఊర్లో అయితే చాలా బాగా వస్తున్నాయి, చాలా తీయగా కూడా ఉంటున్నాయి. సో నిన్న తీసుకొచ్చాను స్వామివారి కోసం, అవి కూడా ప్రసాదం కింద పెట్టేశానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదే అండి మన బ్లాగ్. మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.